Andariki namaskaram. Thanks for making me part of your Women's Day celebrations and congratulations Ava for the completion of 10 years and meer itlage society ki inka further ga 10, 25, 50 years kuda celebrate chesukovalani manaspoortiga korukuntunnanu. Beautiful programs organize chestunnaru. I have just seen some of the programs and ikkadunna andaru women ki I want to just give you some tips. Meeku tips ivvalenu because I know every one of you are like an all rounders here. But some small suggestions from my side is women should prioritize about themselves. Ante intlo housewife aina sare, oka doctor aina sare, teacher aina sare, sometimes personal life lo emaitadi ante ekkado oka 1% we neglect our own identity. Family kosam ekkado oka daggara మనం ఏం చేస్తాము అంటే హస్బెండ్ ఫస్ట్ అని పిల్లలు ఫస్ట్ అని అందరినీ చూసుకునే ప్రాసెస్ లో ఎక్కడో 1% మిమ్మల్ని మీరు మర్చిపోతూ ఉంటారు అన్నమాట. సో నెవర్ ఫర్గెట్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్ and always respect your own identity. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. లైక్ లైఫ్లో పలానా వ్యక్తి కూతురు, పలానా వ్యక్తి హస్బెండ్, పలానా వ్యక్తి చెల్లెలు ఇట్లా కాకుండా మనకు కూడా ఒక ఐడెంటిటీ ఉంటే దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్తో మీరు ఉంటే ఏమవుతుంది అంటే చేసే ప్రతి పని చాలా కాన్ఫిడెంట్గా చేస్తారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇది ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే ప్రైయారిటైజ్ యువర్ సెల్ఫ్. మీ హెల్త్ని మీరు చూసుకోండి. యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ సెల్ఫ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే నెవర్ యువర్ ప్రొఫెషన్ విల్ డిస్క్రైబ్ యూ. అంటే మీరు ఒక హౌస్ వైఫ్ అదే మీ ఐడెంటిటీ కాదు. ఇఫ్ యూఆర్ హ్యాపీ ఇన్ దట్ ఇట్ ఈస్ ఓకే. హౌస్ వైఫ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జాబ్ కదా. ఇంట్లో చిన్నప్పటి నుంచి అమ్మ రోల్ లేకపోతే నో వన్ కెన్ బికమ్ ఎ టీచర్, నో వన్ కెన్ బికమ్ ఎ డాక్టర్, నో వన్ కెన్ బికమ్ ఎ లాయర్ అండ్ నో వన్ కెన్ బికమ్ ఎ పోలీస్ ఆఫీసర్. అమ్మ రోల్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్క ఉమెన్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సొసైటీకి అనేది మన అందరికీ తెలుసు. కాబట్టి మీరు చేసే ప్రొఫెషన్ యువర్ ద వన్ హూ ఈస్ డూయింగ్ ద ప్రొఫెషన్ అండ్ యూ విల్ బి వన్ హూ ఈస్ స్పెషలిస్ట్ ఇన్ దట్. సో మీ ప్రొఫెషన్ మీరు లవ్ చేయండి. మీరు టీచర్ ఉద్యోగం చేస్తున్నారు, జస్ట్ లవ్ యువర్ ప్రొఫెషన్. మీరు హౌస్ వైఫ్, లవ్ యువర్ ప్రొఫెషన్. అండ్ చాలా మంది ఉమెన్లో ఇది ఒకటి ఉంటుంది, నేను హౌస్ వైఫ్ కదా, అన్నీ లేదు కదా, హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాను కదా, మేబీ నేను ఇన్ఫీరియర్ ఏమో, నేను కొంచెం తక్కువేమో, చెప్పింది వినాలేమో, ఇలాంటివి ఉంటాయి. అలాంటివి అసలు అనుకోదు. ఎవ్రీ వన్ ఈస్ గ్రేట్ ఇన్ దేర్ ఓన్ పొజిషన్. మీ పొజిషన్లో మీరు గ్రేట్. And from the department side, I would like to tell you that women should never feel hesitant to approach police. అంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది ఒక స్టిగ్మా. అంటే ఇంట్లో గొడవలు అయినా సరే, కొడుతున్నా సరే, అనేది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళొచ్చా, పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే ఎక్కడ ట్రీట్ చేస్తారు మమ్మల్ని అనే సందేహాలు ఇలాంటివి పెట్టుకోవద్దు. వీఆర్ ద పబ్లిక్ సర్వెంట్. మా ప్రొఫెషనల్ పబ్లిక్ సర్వెంట్. అంటే మేము మీకు సేవ చేస్తాము, దానికి నాకు మేము జీతం తీసుకుంటాము. మేము మీకు సేవ చేస్తాము అన్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మీ ట్రీట్ ఎవ్రీ వన్ విత్ సేమ్ రెస్పెక్ట్. సో మీకు ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ ఫీల్డ్లో హెల్ప్ ఉంటే నెవర్ హెసిటేట్ టు కాల్ టు 100. డయల్ 100 కాల్ చేస్తే 5 to 8 minutesలో ఖచ్చితంగా మీ దగ్గర హెల్ప్ ప్రొవైడ్ చేస్తాం. మేము 100 డయల్ చేయాలి అంటే ఉమెన్ అందరికీ అవసరమా? ఫస్ట్ ఇంట్లో పెద్ద మనుషులతో దీన్ని డీల్ చేసుకుందాము. ఎక్స్ట్రీమ్ అంటే మేము మా దగ్గరకు వచ్చే కేసెస్ ఎట్లా చూస్తామంటే ఆల్రెడీ 2-3 సిట్టింగ్స్ పెద్ద మనుషులతో అయిపోతాయి అన్నమాట. ఇంట్లో కౌన్సిలింగ్స్ అవుతుంది. లాస్ట్ చేయలేకపోయే పొజిషన్లో అప్పుడు వస్తారు. నెవర్ ఫీల్ హెజిటెంట్. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది తప్పు కాదు. ఏది చేసినప్పుడు పోలీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ. మేము మీకు హెల్ప్ చేస్తాము. కాబట్టి పోలీస్ స్టేషన్కి రావాలి అన్నా, 100కి కాల్ చేయాలి అన్నా ఎలాంటి స్టిగ్మా మీరు పెట్టుకోవద్దు. స్టిగ్మా అంటే ఏదో తెలియని ఒక భయం. అదే 100కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు, నన్ను తింటారేమో ఫస్ట్, ఇలాంటి భయాలు ఏమి పెట్టుకోకుండా మీరు 100కి కాల్ చేయొచ్చు. ఖచ్చితంగా మీ దగ్గర మేము సేవలు అందించడానికి ఉన్నాం, వస్తాం. అండ్ ఉమెన్ కోసం దెర్ ఆర్ మెనీ ప్రోగ్రామ్స్. గవర్నమెంట్ కొన్ని బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ చేస్తుంది మీకోసం. ఎంతమందికి ఇక్కడ షీ టీమ్స్ అనేది ఒకటి ఉంది అని తెలుసు? ఇప్పటివరకు ఎవరైనా షీ టీమ్ సహాయం తీసుకున్నారా? ఓన్లీ 1 woman, 2 women. ఇప్పటివరకు ఎంతమంది ఇప్పటివరకు ఎంతమంది షీ టీమ్స్కి చేయాల్సిన సిచ్యువేషన్ చూశారు కానీ చేయలేదు? అంటే నాకు భయం వేస్తుంది, ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు, లేకపోతే ఎవరో ఏదో చేస్తున్నారేమో స్పీడ్గా కాలేజ్లో వెళ్ళే సిచ్యువేషన్స్. ఎంతమంది అది ఫేస్ చేశారు కానీ 100కి కాల్ చేయలేదు, షీ టీమ్స్ని అప్రోచ్ అవ్వలేదు? ఎంతమంది? ఎక్కడో వచ్చారు మీ కాలేజీలోనో, మీ కాలనీలోనో, బస్ స్టేషన్లోనో. ఎందుకు చేయలేదు? ఎవరైనా ఎక్కడో తెలియని భయం. అది ఉండొద్దు. పోలీసు మీకు సేవ చేయడానికి మాత్రమే ఉన్నాము. మళ్ళీ చెప్తున్నా, వీఆర్ పబ్లిక్ సర్వెంట్. మీకు ఎక్స్ట్రీమ్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా పోలీస్ని అప్రోచ్ అవ్వండి. షీ టీమ్స్ మీకోసం పనిచేస్తుంది. ఉమెన్ వింగ్స్ ఉన్నాయి, సపరేట్ వింగ్స్, ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ ప్రోగ్రామ్స్. ఇంకోటి ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా మంది
సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లమ్. నాకు పలానా వ్యక్తితో ఇబ్బంది ఉంది, పలానా వ్యక్తి నన్ను స్టాప్ చేస్తున్నాడు, నా ఎంత పడుతున్నాడు, నాకు ఒక సొల్యూషన్ కావాలి. కానీ ఇదే పోలీస్ స్టేషన్కి వెళ్తే నా ఐడెంటిటీ బయటికి పోతుందేమో, ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి పోయింది అంటే తన గురించి అందరూ ఏమనుకుంటారు, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. చీటింగ్ ఇస్ ద వన్ వేర్ దే డోంట్ రివీల్ యువర్ ఐడెంటిటీ. నీ పేరు, నీ వివరాలు బయటికి చెప్పము. అవర్ మోటో ఇస్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. మీ ప్రాబ్లం ఏదో దాన్ని మీకు సాల్వ్ చేస్తాం. కాబట్టి ఈ భయం అనేది పెట్టుకోదు. మీరు చూసిన కేసెస్లో చాలా వరకు ఏంటి అంటే మా నుంచి బయట తెలిసిపోతుంది, ఇంకా మా ఇంటి పక్కన తెలిసిపోతుంది, పోలీస్ గంట ఇంటికి వస్తుందేమో, అందరికీ తెలిసిపోతుందేమో అని అనుకుంటారు. ఇలాంటి భయాలు అనేవి అస్సలు పెట్టుకోవద్దు. ఇంకోటి డొమెస్టిక్ వైలెన్స్. మేబీ మిడ్ ఏజ్ ఉమెన్ గ్రూప్ అంటే 40-45 ఆ ఏజ్ గ్రూప్లో ఎట్లుంటుందంటే ఆల్రెడీ నాకు పిల్లలు ఉన్నారు, ఇంకొక 10-15 ఇయర్స్ కలిస్తే అయిపోతుంది కదా, ఎందుకు ప్రాబ్లమ్ పోలీస్ స్టేషన్ కదా తీసుకొని వెళ్ళి నా లైఫ్ని నేను ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. అలాంటివి అసలు అనుకోవద్దు. ఇఫ్ యూ సీరియస్లీ అండ్ రియల్లీ ఇన్ ప్రాబ్లమ్ ప్లీజ్ అప్రోచ్ అస్. జనరల్గా ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్లో ఉమెన్ రాదు. సో హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ పోలీస్ స్టేషన్ మెట్రో దగ్గర రావట్లేదు. సగం మంది లోపలికి వచ్చిన తర్వాత ఏంటి అంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇదంతా నేను దేనికి ఫైట్ చేస్తున్నాను, నాకు ఒకవేళ నిజంగానే సపరేషన్ లేకపోతే ఇంకేదో జడ్జిమెంట్ వచ్చినా హ్యాపీగా ఉండదేమో, ఇదే అడ్జస్ట్ అయితే బతికే సరిపోతుంది అని చెప్పేసి ఒక 5-6 months వచ్చేసి విత్డ్రా చేసుకుంటారు. మీకు సీరియస్గా ప్రాబ్లం ఉంటే కమ్ టు పోలీస్ స్టేషన్, టేక్ లీగల్ హెల్ప్. చీటింగ్స్ ఉన్నాయి, ఉమెన్ వింగ్స్ ఉన్నాయి, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉన్నాయి, ఉమెన్ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయి, ఇవన్నీ మీకోసమే ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోండి. అండ్ రీసెంట్గా మనం న్యూస్లో చూస్తున్నాం, వీటిని తప్పుగా కూడా ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ నెవర్ ఎవర్ మేక్ అదర్ బెనిఫిట్స్ ఫ్రమ్ ది లాస్ నుంచి మీరు వేరే బెనిఫిట్స్ అనేవి పొందాలని అనుకోవద్దు. అండ్ ఇవన్నీ చెప్పేది ఏంటంటే అందరినీ పోలీస్ స్టేషన్కి రమ్మని కాదు. 1000 మంది ఉంటే 10 మంది వస్తారు పోలీస్ స్టేషన్. ఆ 10 మంది ఎంతో ఆశతో వస్తారు. వీ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ దట్. ఎవర్ ఫీల్ హెసిటేట్ టు కమ్ టు పోలీస్ స్టేషన్. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ మీ బీయింగ్ హియర్, నేను ఈ ప్రోగ్రామ్కి రావడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే మీకు నిజంగా బాధ ఉంది, నిజంగా సహాయం కావాలి అన్నప్పుడు పోలీస్ స్టేషన్కి ఖచ్చితంగా రండి. పోలీస్ స్టేషన్ మీకోసమే ఎస్టాబ్లిష్ చేసింది. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 50 నుంచి 60 మంది పనిచేసేది ఎక్స్క్లూజివ్గా మీకోసమే. కాబట్టి పోలీస్ స్టేషన్కి రావడానికి మాత్రం ఎలాంటి ఆలోచన పెట్టుకోదు. వన్స్ అగైన్ ఇంతమంది ఉమెన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడడానికి ఆపర్చునిటీ ఇచ్చిన అవ్వ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆన్ ద కంప్లీషన్ ఆఫ్ యువర్ 10 years. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. అందరూ ఇట్లానే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. పోలీస్ స్టేషన్కి రావద్దు, కానీ రావాల్సిన సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా రండి. అందరినీ రమ్మని కోరుకునేంత మూర్ఖులను కాదు, కానీ మీకు అవసరం పడితే ఖచ్చితంగా అందరూ రావాలి అని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. రావాలి అని అనకూడదంట. సో నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అనే సందర్భాన్ని మన దేవుడు కోరుకోవాలి. కానీ ప్రాబ్లం వస్తే మాత్రం భయపడకుండా సంకోచించకుండా ఖచ్చితంగా వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీరు ఇక్కడికి వచ్చి చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చినందుకు. సో యానివర్సరీ సందర్భంగా ఈరోజు మా టీం నుంచి మ్యామ్కి చిన్న కన్స్ట్రక్షన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చలసాని భారతి గారి చేతుల మీదుగా